మన జీవితాలు క్రీస్తు అనే బండ మీద కట్టుకునే క్రమంలో, ఏ బండ మీద అండి? క్రీస్తు అనే బండ మీద. క్రీస్తు అనే బండ మీద మనం కట్టుకునేటప్పుడంట 2 రకాలుగా కట్టుకోవచ్చంట. ఎన్ని రకాలుగా? ఎలాగ చెప్పండి? ఒకటి ఇసుక మీద, రెండవది బండ మీద. ఇసుక మీద కట్టుకున్న వాడిని ఏమన్నారు ప్రభువారు? బుద్ధిహీనుడు అన్నారు. బండ మీద కట్టుకున్న వాడిని ఏమన్నారు? బుద్ధిమంతుడు అన్నారు. అంటే ఇసుక మీద కట్టుకోవడం అంటే ఏంటంటారు? ఇసుక మీద కట్టుకోవడం అంటే ఏంటి చెప్పాలి, స్పష్టంగా చెప్పండి. మంచి పునాది లేకపోవడం. ఇంకా ఇసుక మీద కట్టుకోవడం అంటే ఏంటి? పునాది లేకపోవడం అంటే ఏంటి? ఇప్పుడు మన ఆత్మీయ జీవితానికి పునాది ఉందో లేదో ఇక్కడ తెలిసిపోవాలి. హల్లెలూయా. పునాది లేకపోవడం అంటే ఏంటి చెప్పండి? ఆత్మీయ ఎదగకపోవడం. ఏమండి, ఆయన సింపుల్గా చెప్పాడు, మీరు దానికి చాలా వ్యాఖ్యానం చేస్తున్నారు. మీ మాటలు వింటుంటే నాకు ఇంకా వ్యాఖ్యానం వచ్చేస్తుంది. యేసుప్రభువు వారు చెప్పింది ఏంటంటే, నా మాటలు విని వాటి చొప్పున చేసే కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేసేవాడు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న. ఇప్పుడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు అంటే ఎవరంట? ఆయన మాటలు విని దాని చొప్పున చేసేవాడు, బండ మీద కట్టుకున్నవాడు, వాడికి పునాది ఉందన్నమాట. వాడికి ఏముంది చెప్పండి? అంటే వాక్యం విని దాని ప్రకారంగా జీవించిన వాడికి ఏమున్నట్టు? పునాది ఉన్నట్టు. హల్లెలూయా. ఆ తర్వాత ఏమంటాడు? నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద. అంటే వాడికి ఏమి లేదు. ఇప్పుడు మనకు పునాది ఉందా లేదా? అప్పుడప్పుడు ఉండి అప్పుడప్పుడు పోతుందా? అలా ఉండదు. పునాది అంటే ఎప్పుడు ఎలా ఉంటుందండి? స్టాండర్డ్గా ఉంటుంది. బాగా గమనించండి. పునాది ఉండడం అంటే ఏంటి? పునాది ఎవరో వచ్చి వేయడం కాదు, పునాది నువ్వే వేసుకోవాలి. ఆయన వాక్యం విని దాని ప్రకారంగా నువ్వు జీవిస్తే నీ జీవితానికి, ఆత్మీయ జీవితానికి ఏమున్నట్టు? అక్కడ పునాది ఉన్నట్టు. అది బండ మీదే పునాది ఉన్నట్టు. హల్లెలూయా.